మరి వస్తే ఎలాగో పరిగెత్తుకుంటా దగ్గరికి ఎలాగో వస్తారో ప్రియులరా, ఆదాము అవ్వ కూడా దేవుడు రాగానే పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియులరా దేవుడితో మాట్లాడేవారు. కానీ ఒక దినాన సైతానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా మీరు ఆ పండుని తినకూడదా అని ప్రియులరా, మరి ఆ సైతానుడు ఆదాముతో అవ్వతో మాట్లాడినప్పుడు మీరు తినచ్చు, మీరు ఆ పండుని తింటే మీరు మీ కళ్ళు తెరవబడతాయి అని లేని పోని కల్లబుల్లు మాటని చెప్పి ప్రియులరా ఆదాము అవ్వ చేత ఆ పండును తినిపించి మంచి రమ్యంగా మంచి మధురంగా ఉందని చెప్పి కొన్ని పండ్లు తీసుకుని ఆదాము దగ్గరకు పట్టుకెళ్ళి ఆదాము కడిచినప్పుడు ప్రియులరా ఆదాము కూడా పండ్లు ప్రియులరా భ్రష్టులైపోయారు. ప్రియులరా మరి మళ్ళా ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు వచ్చి పిలువగా వాళ్ళు చెట్టుల సాటున దాక్కుంటా ఉన్నారు ప్రియులరా. ఎందుకంటే వాళ్ళకి సిగ్గాత్మ వచ్చేసింది, వాళ్ళకి బట్టలు లేవనే సంగతి వాళ్ళకి గ్రహింపైపోయింది. వాళ్ళు ప్రియులరా ఆదాము అవ్వలు సిగ్గుతో చెట్టుల సాటికి వెళ్ళిపోయి ప్రియులరా దాక్కుంటా ఉన్నారు ప్రియులరా. దేవుడికి ఆగేస్తే దగ్గరికి రావట్లేదు ప్రియులరా, రావట్లేదు. మిమ్మల్ని మీతో తినిపించింది ఎవరు అని దేవుడు అడిగితే సైతానుడు మమ్మల్ని ప్రేరేపించి తినిపించాడయ్యా. అప్పుడు చెప్పించాడు ప్రియులరా, దేవుడు చెప్పించి మీరు వెళ్ళిపోండి అని ప్రియులరా వదిలేసాడు. దేవుడి మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే, దేవుడి తట్టు తిరగపోతే ప్రియులరా మన బ్రతుకు కూడా అంతే. దేవుడు శపిస్తాడు, దేవుడు ప్రియులరా గద్దిస్తాడు. దేవుడు మరి నిన్ను వదిలేసినప్పుడు నీ స్థితి నీ గతి ప్రియులరా అయ్యో గోచరమైపోతుంది, అఖండ గోచరమైపోతుంది ప్రియులు. నీ దారేంటో తెలీదు, నువ్వు ఎటెళ్ళాలో తెలీదు, నీ గమ్యం ఏంటో తెలీదు ప్రియులరా. దేవుడు కాపాడినంత కాలము ప్రియులరా ఆదాము అవ్వలు సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుడితో అంటికట్టిపడి ఉన్నారు ప్రియులరా. దేవుడి మాట వినకోకుండా తిరిగినప్పుడు ప్రియులరా, ఆ ఆజ్ఞని అతిక్రమించినప్పుడు ప్రియులరా వాళ్ళకి కష్టాలు వచ్చినాయి ప్రియులరా, నష్టాలు వచ్చినాయి ప్రియులరా, ఎన్నో ఇబ్బందులకి గురైపోయారు ప్రియులరా. వాళ్ళ మీదకి శక్తిమైన జీవితం, శక్తిమైన మరి ఆజ్ఞ మరి దేవుడు వాళ్ళకి ఇచ్చి శపించాడు ప్రియులరా, శపించినప్పుడు వాళ్ళు ఆ పాపం చేత ఒక బిడ్డని కన్నారు. వాళ్ళిద్దరూ కూడి ఒక బిడ్డని అన్నారు. ఆయన పేరు కయ్యోను. కొన్ని దినాలకి మరొక బిడ్డని కన్నారు.
ఆయన పేరు ఏబేలు. ప్రియులరా, ఏబేలు ప్రియులరా జీవిస్తున్నారు, అలా మరి బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్న దినాలలో మరి కయ్యనేమో భూమిని సేద్యపరిచి పంటని పండిస్తా ఉన్నాడు. ఏబేలేమో ప్రియులరా గొర్రెల్ని పెంచుకుని గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. ప్రియులరా కాస్తూ ఉన్నాడు. కాస్తున్న దినాలలో ప్రియులరా వాళ్ళిద్దరూ కూడా నూట పెద్దదిగి వాళ్ళు దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. కయ్యానికేమో ఎలాంటి మనసు అంటే ఆ దేవుడికి మరి నేను పండించిన పంటలో తీసుకువెళ్ళాలా, తీసుకువెళ్ళకపోతే ఏమైపోద్ది, తీసుకువెళ్ళకపోతే ఏమవుద్ది, నష్టమేమొచ్చింది అని ప్రియులరా నిర్లక్ష్యంతో మరి హృదయపూర్వకంగా తీయకోకుండా ప్రియులరా తీయకోకుండా మరి అర్పణలు అర్పిస్తా ఉన్నాడు. ఏబేలు అయితే తన కాస్తున్న గొర్రెల్లో తొలిసూరు గొర్రెల్లో బలము గల వాటిని తెచ్చి ప్రియులరా అర్పిస్తా ఉన్నాడు. ప్రియులరా ఈ అన్నదమ్ములిద్దరూ కూడా అలాగూ చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా దేవుడు కయ్యాను అర్పణని లక్ష్య పెట్టలేదు, ఏబేలు అర్పణని లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టినప్పుడు ప్రియులరా మరి కయ్యాను తమ్ముడి మీద అసూయ పడ్డాడు. ఇదేంటి, నా తమ్ముడు నాకంటే చిన్నవాడు, దేవుడు నా తమ్ముని ఆశీర్వదిస్తావేంటి, నన్ను ఆశీర్వదించపోతావేంటని ప్రియులరా తమ్ముడి మీద కక్ష పెంచుకున్నాడు. కక్ష పెంచుకుని ప్రియులరా తమ్ముణ్ణి పొడిసి చంపేశాడు. ప్రియులరా ఈ దినాలలో కూడా ప్రియులరా అన్నదమ్ములంటే మరి అన్నదమ్ములకి ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి జన్మించిన పిల్లలు ప్రియులరా ఒకరికి ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు అసూయ, ఒకరంటే ఒకరు ఓరలేని బుద్ధి. ప్రియులరా కయ్యాను ప్రియులరా అలాంటి బుద్ధి కయ్యానికి వచ్చినప్పుడు ప్రియులరా మరి ఆ కయ్యాను ఏబేలుని చంపేశాడు. నా అర్పణ దేవుడు అంగీకరించకపోతేవేంటి, నా తమ్ముడు అర్పణని అంగీకరిస్తావేంటని అసూయ పెట్టుకుని ప్రియులరా ఈ కయ్యాను ఏబేలుని చంపేస్తే ప్రియులరా దేవుడు చూసి కయ్యాను నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు కయ్యాన్ని అడిగితే కయ్యాను ఏమంటా ఉన్నాడంటే, నా తమ్ముడికి నేనేమన్నా కావలేవన్నా చూడబోలే, ఆ చంపేసింది కాకుండా తమ్ముడిని చంపేసింది కాకుండా దేవుడు నీ తమ్ముడు ఎక్కడని అడిగితే ఎంత గర్వంతో సమాధానం చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, సమాధానం చెప్తున్నాను. ప్రియులారా నీ తమ్ముడు రక్తము నాకు మొరపెడుతున్నది, నీ తమ్ముడిని నువ్వు చంపేశావు,
గద్దించాడు ప్రియులారా, గద్దించాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో అసూయ, వీర్ష, కచ్చులు ప్రియులారా, ఆ దినాల్లోనే కయ్యను ఏమించే ఈ లోకానికి వచ్చినాయి ప్రియులారా. అసూయ బుద్ధి, ఈర్ష్య బుద్ధి, వారలేనటి బుద్ధి ప్రియులారా, వారలేనటి బుద్ధి. ఒకరికి ఎక్కువ ఆస్తి ఉందంటే మరి వాళ్ళ మీద అసూయ, ఒక్కొక్కరికి మరి ఎక్కువగా సంపాదించుకుంటా ఉన్నారంటే అసూయ. ఈ కయ్యను కూడా ప్రియులరా అసూయ పెట్టుకున్నాడు ప్రియుల, అసూయ. దేవుడిని నమ్ముకున్నటువంటి వారు మనం ఎలాగుండాలంటే అన్నదమ్ములు సమాధాన పడి ఉండాలి. అన్నదమ్ములకు మంచి ఐక్యత కలిగి మెసులుకోవాలి. అన్నదమ్ములు మంచి ప్రేమతో ఉండాలి ప్రియులరా. అది దేవుడు చూసినప్పుడు మరి ఎంతో సంతోషిస్తాడు ప్రియులరా, ఎంతో ఆనందిస్తాడు ప్రియులరా, ఆనందిస్తాడు. ఆ కయ్యను భ్రష్టుడైపోయాడు ప్రియులరా, భ్రష్టుడైపోయాడు. హృదయమంతా ఘోరమైన వ్యాధిగలతో జీవిస్తా ఉన్నాడు. ఘోరమైన వ్యాధిని, అసూయ ఘోరమైన వ్యాధి కలదంట. ఘోరమైన వ్యాధి. అసూయ ఎలాంటి కీడికైనా దారి తీస్తుంది ప్రియులరా, దారి తీస్తుంది. అసూయ మరి ప్రాణం తీయడానికి కూడా వెనకాడు ప్రియులరా, వెనకాడు. ప్రేమ అయితే వారిని ఎదుటి వారిని సంతోషింపజేస్తుంది. ప్రేమ మరి అనేక మందిని దేవుళ్ళకి నడిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటే ఎంతో మందిని ఆదరించడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ ఉంటే ప్రియులరా అనేక మంది నరకంలో పడిపోయే వారిని, ఎంతో మందిని ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది ప్రియుల. దేవుడు మరి అలాంటి అసూయ గల వారిని, అలాంటి పాపంలో ఉన్నవారిని, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రియులరా రక్షించాలని నేను నా చేతితో చేసుకున్న నా బిడ్డలు నశించిపోకూడదు, నా చేతులతో చేసుకున్న నా బిడ్డలు పాడైపోకూడదు, నా చేతులతో చేసుకున్న నా బిడ్డల్ని నరకానికి వెళ్ళిపోకూడదని ప్రియులరా ఆయనే మరి పశుబాలుడుగా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ప్రియులరా ఒక మరియ ద్వారాగా భూలోకానికి వచ్చి నశించిపోతున్న వారిని, అసూయతో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రియులరా ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఎంతో మందిని ప్రియులరా ఆయన రక్షిస్తా ఉన్నాడు. ప్రియులరా ఆయన కాపాడుతూ ఉన్నారు. ప్రియులరా ఆయన పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా అందుకే ఈ కూటాలు, అందుకే ఈ ప్రార్థనలు, అందుకే మరి ఈ వాక్యాలు ప్రియులరా ప్రతి ఒక్కరికి వాక్యం వినిపించాలి. ప్రతి ఒక్కరికి మీరు నశించిపోయే ఆత్మల కొరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలని ప్రియులరా మరి తన శిష్యుల్ని ఏర్పరచుకుని